వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ ఫ్యామిలీ. నేను మీ షార్క్ సాయి. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హ్యాపీగా హోలీ జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు హోలీ ఎందుకు చేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన హోలీ గురించి నేను చెప్తాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ పర్సన్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారు. అతను ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను వీడియో లాస్ట్లో చెప్తాను. హోలీ పండుగకు ముఖ్యంగా 2 కథలు ఉన్నాయి. ఒకటి హిరణ్యకశిప మరియు ప్రహ్లాద కథ ఒకటి, 2 రాధాకృష్ణుల కథ. ఫస్ట్ ఈ హిరణ్యకశిప మరియు ప్రహ్లాద కథ గురించి తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు ఒక దుష్ట రాక్షసుడు. అతని కొడుకు ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హతమార్చడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రతిసారి మహావిష్ణువు రక్షించేవాడు. చివరికి హిరణ్యకశిపుడు తన అక్క అయిన హోలికాని సహాయం కోరాడు. హోలికాకు అగ్నిలో అజరామరం, అంటే అగ్నిలో తనకి మరణం లేదు అనే వరం ఉంది ఆమెకి. హోలిక ప్రహ్లాదుడిని మాయ చేసి అగ్నిలో కూర్చోబెట్టింది, కానీ మన మహావిష్ణువు కృప వల్ల హోలికే దహనం అయిపోయింది. అంటే హోలికాకి ఉన్న వరం కోల్పోతుంది, వెంటనే చనిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడతాడు. అందుకే హోలికా దహనం అనే పేరుతో హోలీ రోజు రాత్రి చుట్టూ కట్టెల చెక్కల వేడుకలు జరుపుకుంటారు. ఇది ఒక కథ అయితే, రెండో కథ మన రాధాకృష్ణుల కథ. మన శ్రీకృష్ణుడు చిన్నప్పుడు నీలి రంగులో ఉండేవాడు. ఎందుకంటే పుతన అనే రాక్షసి అతనికి బాల్యంలో, అతనంటే మన శ్రీకృష్ణుడికి బాల్యంలో విషం ఇచ్చింది. అయితే మన కృష్ణుడు విష్ణు అవతారం కారణంగా ప్రాణాలు కోల్పోలేదు, కానీ శరీరం మాత్రం నీలం రంగులోకి మారిపోయింది. శ్రీకృష్ణుడు తన తల్లి అయిన యశోదను ఒకసారి ఇలా అడుగుతాడు, అమ్మ, నా రంగు నీలం కదా, కానీ రాధమ్మ గోపికలందరూ తెల్లగా అందంగా ఉంటారు, వాళ్ళని అంగీకరిస్తారా అని అడిగితే దీనికి యశోదమ్మ నవ్వుతూ సమాధానం ఇచ్చిందంట, కృష్ణ, రాధపై కూడా నీకు నచ్చిన రంగు లేదా నీలం రంగు చల్లు, అప్పుడు మీరిద్దరు ఒకే రంగులో కనిపిస్తారు అని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు రాధను కలిసి ముఖంపై రంగులు పూస్తాడు. అది చూసిన గోపికలు కూడా రంగులతో ఆటలాడుతూ పాల్గొంటారు. హోలీ మొదలవుతుంది. ఆ రోజు నుంచి రాధాకృష్ణుల ప్రేమను సూచిస్తూ హోలీ పండుగను రంగులతో జరుపుకోవడం ఆనవాయితీ అయింది. ఇది మన రెండవ కథ. ముఖ్యంగా ఏంటంటే హోలీ నాడు రంగులు అద్దుకోవడం వల్ల మన మనుషుల మధ్య వర్గభేదాలు, కులమత భేదాలు, వివక్షతలు ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరు సమానంగా హోలీ ఆడుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. హోలీ ఆడడం మంచిదే, అందరూ ఏకమని తెలుస్తుంది కదా, అందరూ ఒకటే అని తెలుస్తుంది. ఇది మన హోలీకి ఉన్న కథ. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. ఇప్పుడు మన గెస్ట్ అపీరెన్స్ ఎవరంటే, అతని పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. అతను వచ్చి వేల్ వంశీ. ఇదేం పేరు అనుకోబాకండి, నా పేరు షార్క్ సాయి కదా, సో అతని పేరు వేల్ వంశీ.